హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మనతో నేను ఈరోజు సార్ జనార్దన్ రెడ్డి సార్ గారిని కలవడం జరిగింది. ఐఏఎస్ మన అనంతపురం జిల్లాకి 2008-9లో కలెక్టర్గా పనిచేశారు. సార్ ఒకసారి ఇక్కడ ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి కలవడం జరిగింది. సో చాలా హృదయపూర్వకంగా ఆహ్వానం. సార్ యొక్క సింప్లిసిటీ అన్నిటికంటే నాకు నచ్చింది. సార్ యొక్క సింప్లిసిటీ. అట్లాగే సార్ ఇప్పుడు కొత్త ఒక పెద్ద ప్రోగ్రాంలో ఉన్నాడు. ఏంటంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, వాటి ద్వారా జరుగుతున్న విపరీతమైన పరిణామాలు, వాటి మీద డాక్టర్ గురువారెడ్డి గారితో కలిపి పెద్ద ప్రోగ్రాం చేస్తున్నారు. సో వాటి మీద మన వ్యూయర్స్ అందరికీ మంచి అవగాహన వచ్చేలా ఒక చిన్న ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, సారు ఒక పెద్ద ప్రోగ్రాం చేస్తున్నారనమాట గురువారెడ్డి సార్ గారితో. అదేంటంటే యాక్సిడెంట్స్ మనిషిని, సమాజానికి ఎంత ప్రమాదకరంగా తయారయ్యాయి. వెహికల్ డ్రైవింగ్, మందు తాగడం, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, జాగ్రత్తలు తీసుకోకుండా ప్రయాణించడం, వీటన్నింటి మీద చాలా పెద్ద స్టడీ జరుగుతుంది. దాని మీద అవేర్నెస్ తీసుకురావడానికి కూడా చాలా చాలా పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది. సో దాని గురించి సార్ మాటలు వింటూ మనము ఎంత గొప్ప ఇన్ఫర్మేషన్ తీసుకోబోతున్నామో మీకే మెల్లమెల్లగా అర్థమవుతుంది. మీరు చేయబోయే ఆ ప్రోగ్రాం గురించి మన వ్యూయర్స్ అందరికీ ప్లస్ కామన్ మ్యాన్ అందరికీ అర్థమయ్యేటట్టు ఫస్ట్ దాని గురించి ఇంట్రడక్షన్ ఇవ్వండి సార్. ఇప్పుడు భారతదేశంలో జనాభా చూస్తే చైనా దాటిపోయినాం. 142.8 కోట్లు అనే అంచనా ఉంది. ఓకే, చాలా సంతోషం. నంబర్ 1 ఇన్ ద వరల్డ్. అండ్ వెహికలర్ స్ట్రెంత్ కూడా చూస్తే దాదాపు 31 కోట్ల వెహికల్స్ ఉన్నాయి. సో దాదాపుగా ప్రతి కుటుంబానికి ఒక వెహికల్ ఉన్నట్టే లెక్క. ప్రపంచంలో ఉన్నటువంటి వెహికల్స్లో, వాహనాలలో ఇండియాలో 1% మాత్రమే ఉన్నాయి. కానీ ప్రపంచంలో జరిగే ప్రమాదాల్లో, రోడ్డుకు సంబంధించినటువంటి ప్రమాదాల్లో 11% ఇండియాలో జరుగుతున్నాయి. ఇండియాలో దాదాపు 64 లక్షల కిలోమీటర్ల రోడ్ లెంత్ ఉంది. అండ్ దాంట్లో నేషనల్ హైవే, స్టేట్ హైవే యొక్క పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. రెండు కలిపితే 3-3.5 లక్షల కిలోమీటర్లు మాత్రం ఉంటాయి. కానీ 60% యాక్సిడెంట్స్ వాటి మీద అవుతున్నాయి. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే, ఈ ఈ ప్రమాదానికి గురైనటువంటి వాళ్ళల్లో 40% డ్రైవర్స్ కాదు. అంటే సైక్లిస్టులు కానీ, లేకపోతే పెడెస్ట్రియన్స్, పాదచారులు కానీ, రోడ్డు దాటుతున్నటువంటి వాళ్ళు కానీ, అందులో యంగ్స్టర్స్, స్కూల్ గోయింగ్ చిల్డ్రను, దాని తర్వాత పేరెంట్స్ పోయే దాంట్లో చాలామంది ఈ హెల్మెట్ పెట్టుకోకుండా, ఒక ఉదాహరణకు తెలంగాణలో చూస్తే ఒక సంవత్సరంలో 78 లక్షల కేసులు పోయిన సంవత్సరంలో వాళ్ళ మీద బుక్ అయినాయి. అండ్ దెన్ ఒక 2 లక్షల మంది, మనం ఇప్పుడు రోడ్లో మీద జంక్షన్స్ ఉంటాయి. హైదరాబాద్ లాంటి నగరం, విజయవాడ లాంటి నగరం, బెంగళూరు లాంటి నగరంలో రాత్రిపూట 11 తర్వాత పోలీస్ మెన్ ఉండరు. ఎవ్రీబడి వి షుడ్ బి లైక్ జెంటిల్మెన్ వితౌట్ పోలీస్ మెన్. కానీ వీఆర్ జెంటిల్మెన్ ఓన్లీ విత్ ప్రజెన్స్ ఆఫ్ ద పోలీస్. నైట్ వాళ్ళు రెడ్ లైట్ ఉన్నా కూడా జంప్ చేసి వెళ్ళటం వల్ల, గ్రీన్ లైట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా చొచ్చుకొని రావటం వల్ల అమాయకులైనటువంటి, రూల్స్ అబాయిడ్ చేసేటువంటి వాళ్ళు కూడా చనిపోతారు, వీళ్ళు కూడా చనిపోతారు. ఈ రెడ్ లైట్ జంప్ చేసేటువంటి వాళ్ళు సిగ్నల్స్ దగ్గర ఆల్మోస్ట్ సూసైడ్ బాంబర్స్ లాగానే. అంటే దే గెట్ కిల్డ్ దెమ్సెల్వ్స్ ఆర్ గెట్ ఇంజూర్డ్, ఆర్ దే మే కిల్ అదర్స్. సో ఇట్స్ అ వెరీ డేంజరస్ ట్రెండ్. అండ్ దాని తర్వాత ఒక తెలంగాణ రాష్ట్రంలోనే చూస్తే 7 లక్షల మంది పోయిన సంవత్సరం ఓవర్ స్పీడింగు, దాని తర్వాత ఒక 1,86,000 మంది ఏమో సెల్ ఫోన్ డ్రైవింగు, అండ్ ఒక 7-8 లక్షల మంది రాంగ్ సైడ్ డ్రైవింగు. హెల్మెట్ పెట్టుకోపోకుండా ప్రయాణం చేస్తే వాళ్ళు చనిపోతారు, లేకపోతే పర్మనెంట్గా క్షతగాత్రులు అవుతారు. ఆ ఇంజురీ బారిన పడినటువంటి వారు సఫర్ కావటమే కాకుండా వారి కుటుంబానికి చాలా సఫర్ అవుతారు, వాళ్ళ బంధువులందరూ సఫర్ అవుతారు. తర్వాత దేశానికి కూడా ఈ యాక్సిడెంట్స్ వల్ల దాదాపు 3% జీడిపిలో నష్టం అవుతుంది. అంటే భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అందులో 1,50,000 మంది ఆన్ అండ్ యావరేజ్. గత 10 ఇయర్స్లో 15 లక్షల మంది చనిపోయారు. పోయిన సంవత్సరం చూస్తే 2022లో 1,68,000, 2023లో ఆల్మోస్ట్ 1,73,000 యాక్సిడెంట్స్. అట్లా ఇయర్ ఆన్ ఇయర్ ఇంకా పెరుగుతూనే పోతున్నాయి. అండ్ డెత్స్ జరిగాయి. సో ఈ విధంగా జరగడానికి 4 ప్రధానమైనటువంటి కారణాలండి. ఒకటి ఏంటంటే ఎడ్యుకేషన్, అవేర్నెస్, అంటే కొంత అవగాహన. ఎవరికి అవగాహన లేకపోవటం, పాదచారులకు అవగాహన లేకపోవటం, పిల్లల్ని స్కూల్లో దించాల్సి వచ్చినప్పుడు తల్లిదండ్రులు బైక్స్ మీద వస్తుంటారు, చాలామంది హెల్మెట్ పెట్టుకోకుండా వస్తారు. కొంతమంది కార్లు ఉన్నటువంటి వాళ్ళు, ఎంతోమంది ప్రముఖులు మనం చూసాం, కార్లలో డ్రైవ్ చేస్తున్నప్పుడు తప్పనిసరిగా బెల్ట్ పెట్టుకోవాలి. చాలా కార్లకు బెల్ట్, ఎయిర్ బ్యాగ్స్ ఉండవు. ఇప్పుడైతే అట్లీస్ట్ ఎయిర్ బ్యాగ్స్ అన్ని సీట్లకు లేకపోయినా ఈ కొత్తగా వచ్చేటువంటి వాటిలో మోస్ట్లీ ఉంటున్నాయి. కానీ ఉన్నప్పటికి కూడా
ఏ వాళ్ళు పెట్టుకోరు, బెల్ట్స్ పెట్టుకోరు. దాని తర్వాత హెల్మెట్ ధరించరు టూ వీలర్స్‌లో. అని రకరకాల వయలేషన్స్ చేయడం వల్ల ఈ విధమైనటువంటి యాక్సిడెంట్స్ జరగటం, దేశానికి నష్టము, కుటుంబానికి నష్టము, వారి కుటుంబ సభ్యులకు నష్టం జరగడం జరుగుతుంది. సో, కొంత అవేర్‌నెస్ మనం బిల్డ్ చేసినట్లయితే స్కూల్లో దాదాపుగా ఒక 20% మంది భారతదేశం మొత్తం మీద చూస్తే దాదాపు 31.5 కోట్లు 142 కోట్లలో 31.5 32 కోట్ల మంది కేజీ నుంచి పీజీ వరకు పీహెచ్డీ వరకు స్కూళ్ళలో ఉన్నారు. సో, వీళ్ళందరికీ కూడా మనం ఎడ్యుకేట్ చేసినట్టయితే వాళ్ళ ద్వారా అండ్ పేరెంట్స్‌కి ఎడ్యుకేట్ చేయడం కుదురుతుంది. అంటే ఈ మోడల్ ఏంటంటే ప్రతి స్కూలు ఇప్పుడు జనవరి మాసాన్ని భారత ప్రభుత్వం రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ మాసంగా డిక్లేర్ చేసింది. ఈ సందర్భంగా అంటే మిగతా నెలలందరూ అవేర్‌నెస్ చేయకూడదని కాదు కానీ ఒక ఫోకస్ ఉండాలనే ఉద్దేశంతో గతంలో 1 వీక్ చేసేవారు. ఈ సంవత్సరం పూర్తి నెలంతా డిక్లేర్ చేశారు. సో, నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి స్కూల్లో వాళ్ళు ప్రతి టీచర్స్ అందరికి ఓరియంటేషన్ ఇచ్చి, ఈ స్టాటిస్టిక్స్ చెప్పి, రోడ్ సింబల్స్ అంటే ఏంటి చెప్పి, రోడ్ సేఫ్టీ రూల్స్ అంటే ఏంటి చెప్పి, అండ్ ఈ ప్రమాదాలను తగ్గించడానికి మనమందరం ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయత్నం చేయాలనేటువంటి ఉద్దేశం. సో, దీనికి ఒక కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది. ఎవరైతే బాగా చేసి ఎక్కువ మందిని పార్టిసిపేట్ చేస్తారో వారికి సర్వజన సంస్థ తరపున మెరిట్ సర్టిఫికేటు, ఆ తర్వాత క్యాష్ అవార్డు రూ. 1,00,000, రూ. 50,000, 10,000 అట్లా ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ 100 మెరిట్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వాలనుకున్నాం. బేసిక్‌గా ఏంటంటే ఇది ఓన్లీ కాంపిటీషన్ కోసం కాదు, ఎక్కువ మందికి అవగాహన తెలిపించాలని. ఉదాహరణకు నేను అనంతపురం కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఎవ్రీ మంత్ ఈ ట్రాఫిక్ అండ్ పోలీస్ ఎస్పీని, తర్వాత రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ వాళ్ళను, తర్వాత కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళను, రెవెన్యూ వాళ్ళందరిని పిలిచి ఒక కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టేవాళ్ళం. జిల్లాలో ఉన్నటువంటి ప్రతి లారీకి, ప్రతి ట్రాక్టర్‌కు వెనక రిఫ్లెక్టర్ కంపల్సరీగా. ఎందుకంటే రోడ్ సైడ్ మనం చాలాసార్లు చూస్తాం. పార్క్ చేసుంటే ఆప్టికల్ ఇల్యూజన్ వల్ల ఆ వెహికల్ వెళ్తుందనుకోని వెనక నుండి వచ్చేటువంటి వాళ్ళు నైట్ టైము గుద్దటం, చాలామంది చనిపోవడం చూస్తున్నాం. రిఫ్లెక్టర్ ఉందనుకోండి, లైట్ వేసినప్పుడు చాలా దూరం నుంచే అక్కడ ఒక వెహికల్ ఉన్నట్టుగా డ్రైవర్ గమనించేటువంటి అవకాశం ఉంటుంది. సో, ఇది ఒక పాయింట్. రెండవది తాగి నడపటం. తాగటమే నిద్రపోవటానికి, తూలటానికి. మరి తూలుతూ, తాగి నడపటం వల్ల సక్రమంగా ఈ ఏమాత్రము తాగుడంటే తెలియనటువంటి వాళ్ళు కూడా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అమాయకులు కూడా ఈ ప్రమాదానికి గురవుతున్నారు. కాబట్టి కుటుంబ సభ్యులు, తర్వాత సభ్య సమాజము అండ్ అందరూ కూడా దీని మీద కొంత ఆలోచిస్తే వేరే దేశాల్లో ఎట్లయితే ఈ యాక్సిడెంట్స్ వెహికల్స్ ఎక్కువున్నా కూడా తక్కువ యాక్సిడెంట్స్ అవుతున్నాయో, అసలు యాక్సిడెంట్ లేకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో, మనం కూడా ఆ విధంగా చేస్తే బాగుంటుంది. బట్ 4 ఈస్ అంటే ఒకటేమో ఎడ్యుకేషన్, రెండోది ఇంజినీరింగ్ దట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ద రోడ్స్ డిపార్ట్మెంట్ ఆర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అండ్ ఎమర్జెన్సీ కేర్. ఒకవేళ సడన్‌గా యాక్సిడెంట్ అయినప్పుడు చాలామంది భయపడతారు. ఈ యాక్సిడెంట్ అయినటువంటి పేషెంట్‌ను తీసుకెళ్ళాలా లేదా? మన మీద కేసు అవుతుందా అని. 2019 మోటార్ వెహికల్ యాక్ట్ అమెండ్ చేసి గుడ్ సమారిటాన్ అనేటువంటి కాన్సెప్ట్‌ని అనమాట. ఎవరైతే వాళ్ళు అత్యంత వేగంగా హాస్పిటల్‌కి తీసుకుపోతే గోల్డెన్ అవర్‌లో ఆ బ్లీడింగ్ కంట్రోల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. త్వరగా చికిత్స చేస్తే బ్రతికేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అట్లాంటి వాళ్ళకు పేరు కూడా అడగరు, కేస్ ఏం చేయరు. తర్వాత రూ. 5,000 బహుమానం కూడా ఇస్తారు. సో, ఇది చాలామందికి తెలియదు. దాదాపు 5 సంవత్సరాలు అయినప్పటికి కూడా ఈ యొక్క ఫెసిలిటీని ఎవరు ఉపయోగించుకోవట్లేదు. ప్రజల్లో ఉన్నటువంటి అపోహ ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. సో, దాని తర్వాత ఎన్ఫోర్స్‌మెంట్ అంశానికి వచ్చినప్పుడు అండ్ పోలీస్ వారు చాలా రాష్ట్రాల్లో ఈ ట్రాఫిక్ వయలేషన్స్ చేసినటువంటి వాళ్ళకు సిటీలలో అట్‌లీస్ట్ అండ్ ఔటర్ రింగ్ రోడ్‌లలో ఈ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి దాని ద్వారా పట్టుబడుతున్నారు. అండ్ వన్స్, ట్వైస్, థ్రైస్ కూడా వాళ్ళు ఈ పెనాల్టీస్ చలాన్స్ పే చేస్తున్నారు. వేరే దేశాల్లో అయితే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చూసి డ్రైవింగ్ లైసెన్సే క్యాన్సిల్ చేసేటువంటి ఒకసారి, 2 సార్లు. ఇప్పుడు చెప్పండి. వేరే దేశాల్లో ఒకసారి, 2 సార్లు, 3 సార్లు పెనాల్టీ, గ్రేడెడ్ పెనాల్టీ. ఫస్ట్ టైమ్ రూ. 1,000, నెక్స్ట్ టైమ్ 5,000 లేకపోతే రూ. 10,000. దాని తర్వాత డ్రైవింగ్ లైసెన్సు సస్పెండ్ చేయడము. సో, మళ్ళీ రిపీటెడ్‌గా చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ పర్మనెంట్‌గా అక్కడ తీసేస్తే ఇక బ్రతకడం చాలా కష్టం. ఇండియాలో అంటే కనీసం డ్రైవర్స్ దొరుకుతున్నారు గానీ, వేరే దేశంలో నీ డ్రైవింగ్ నువ్వు చేయకపోతే ఇక అయిపోయినట్లే లైఫ్. సో, అట్లా కఠినమైనటువంటి శిక్షలు కూడా అక్కడున్నాయి. మనం ప్రజలందరూ కోరితే ప్రభుత్వం గూడా అంటే డెమోక్రసీలో ప్రజలు అందరూ భయపడతారు కొంచెం. కఠినమైనటువంటి చట్టాలు చేయాలన్నా, అమలు చేయాలన్నా. సో, ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ ద పీపుల్ ఓన్లీ బికాజ్ వి ఆర్ గెట్టింగ్ కిల్డ్ అవర్ సెల్వ్స్. మనల్ని మనమే చంపుకుంటున్నాం.
సో, వాటిని ఆపుకోవాలంటే చట్టాలని కూడా కఠినంగా అమలు చేయాలి. కఠినమైనటువంటి చట్టాలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. తాగి నడిపే వాళ్ళకి గానీ, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి గానీ, ట్రిపుల్ రైడింగ్ చేసే వాళ్ళకి గానీ, అండ్ యూ టర్న్ ఉన్న దగ్గర ఆగి చూసి పోకుండా ఉండటానికి గానీ, రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ అనేది చాలామంది చేయటం లేదు. సార్ మీరు చెప్పిందైతే 100% ట్రూత్ సార్. మొబైల్ చూసుకుంటూ డ్రైవింగ్ చేయడము, మందు తాగుతూ మందు తాగి డ్రైవింగ్ చేయడము, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడము. బట్ ప్రజలు మారడం లేదు సార్. మరి ప్రజలు మారేటట్టు ఏమన్నా నివారణ మార్గం ఏమన్నా చెప్తారా? ప్రజలకు ఈ అవేర్‌నెస్ ఎళ్ళడం లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు మీరు 2024లో 1,70,000 మంది చనిపోయినారు. అంటే నేను కాదు కదా చచ్చిపోయింది అనే కాన్సెప్ట్‌లో ఉంటారు సార్. మరి వాళ్ళకు మీరు ఏమన్నా గట్టిగా చెప్పండి సార్ కొద్దిగా. మీ సైడ్ నుంచి ఒక గట్టి వార్నింగ్ ఇయ్యండి సార్. ఎందుకంటే మా ఆ! ఆడియన్స్‌కి కొద్దిగా గట్టి వార్నింగ్‌లు ఇచ్చి నేను ఆ! కొద్దిగా కామెడీ అనుకున్నారు కానీ చాలా మందికి అవేర్‌నెస్ వచ్చింది. మీరు కూడా అట్లా ఏమన్నా గట్టిగా వార్నింగ్ ఇయ్యండి సార్. డాక్టర్ గారు నేను చాలా 37 సంవత్సరాల నుంచి ప్రజా పరిపాలనలో ఉన్నాను. ప్రజల్ని గానీ, ఎంప్లాయీస్‌ని గానీ కన్విన్స్ చేసి కన్విక్షన్ పెంచాలనేటువంటి సిద్ధాంతాన్ని నమ్మినవాడిని. కాబట్టి చైనా లాంటి దేశాల్లో, అరబ్ దేశాల్లో గట్టిగా చెప్పటం, గట్టిగా శిక్ష వేయటం అనేది అమల్లో ఉంది. మన దగ్గర కూడా చేస్తే మంచిది గానీ లేదు. అది అమల్లో లేదు. డెమోక్రటిక్ సిస్టమ్‌లో అంత సాధ్యం గూడా గాదు. సో, మనకు మిగిలినటువంటి పద్ధతి ఏందంటే కౌన్సెలింగ్ జేయటం అండ్ కమ్యూనికేట్ చేయటం, కన్సర్న్ ఎక్స్‌ప్రెస్ చేయటం. ఉదాహరణకు నా మిత్రులు పోలీస్ ఆఫీసర్‌గా ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్‌గా మహారాష్ట్రలో. నాగపూర్‌లో తర్వాత పూణేలో కమిషనర్‌గా చేసినప్పుడు ప్రజల ద్వారానే ఒక రకమైనటువంటి మెసేజ్ పంపించారనమాట. మీరు కూతురుంటే కూతురు, లేకపోతే భార్య, లేకపోతే తల్లి పెళ్లి కాకపోతే, మా కుమారుడు తల్లి ద్వారా ఉదాహరణకు ఆహ్, హెల్మెట్ పెట్టుకోకుండానే టూ వీలర్ నడపమని నేను అనుమతిస్తున్నాను. బై సంతకం తల్లి. లేదు ఇంట్లో కుటుంబ సభ్యులందరూ గూడా సంతకం తీసుకొని, మీరు హెల్మెట్ లేకుండానే మా వాడు పెట్టుకోవచ్చు అని అట్లాంటి డిక్లరేషన్ తీసుకొని బహుశా వాళ్ళొస్తే కుటుంబ సభ్యుల యొక్క అనుమతి కూడా తీసుకొనొస్తే అట్లా చేయరేమో అని అనిపిస్తుంది. సో, రెడ్ సిగ్నల్ జంప్ చేసేటువంటి వాళ్ళకు వాళ్ళు సూసైడ్ బాంబర్స్ అనేటువంటి విషయం వాళ్ళకి గూడా తెలియకపోవచ్చు. సో, దీంట్లో ఏంటంటే పిల్లలు అందుకనే ఇప్పుడు నేను చెప్తుంది మనకు దాదాపు 20% మంది పిల్లలు ఉంటున్నారు. స్కూల్లో ఉంటున్నారు గదా! పిల్లల్ని ప్రాపర్‌గా ఎడ్యుకేట్ చేస్తే నేను ఎంతోమంది తల్లిదండ్రులను అడిగాను. బెల్ట్ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే, మా పిల్లలు ఒప్పుకోవటం లేదు. హెల్మెట్ పెట్టుకోవడానికి కారణం ఏందంటే, మీకు ఈ మాత్రం తెలీదా హెల్మెట్ పెట్టుకోవాలి. లేకపోతే 70% యాక్సిడెంట్స్ చనిపోవడము అండ్ హెడ్ ఇంజ్యూరీ కావటం సీరియస్‌గా హెల్మెట్ పెట్టుకోవటం పోగొట్టడం వల్లనే అని విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పారు. సో, ఒకటి విద్యార్థుల ద్వారా తల్లిదండ్రులకు ఎడ్యుకేట్ చేయటం అండ్ దెన్ కుటుంబ సభ్యుల ద్వారా వారికి ఏందంటే ఇప్పుడు 18-45 ఏజ్‌లో ఉన్నటువంటి వాళ్ళకే ఎక్కువగా దాదాపు 60% యాక్సిడెంట్స్ అవుతున్నాయి. సో, ఐ బిలీవ్ ఇన్ కన్విన్సింగ్ అంటే ఈ మెసేజు ఇంత దారుణంగా ఒక జీడీపీలో 3% నష్టమయ్యే విధంగా అండ్ వేరే దేశాల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ చేస్తారు. మన దగ్గర అఫెన్సివ్ డ్రైవింగ్ అనమాట. సో, దానివల్ల ఇది సార్ ఇప్పటికి 3 సార్లు చెప్పారు. జీడీపీలో 3%, జీడీపీలో 3% అని. హ్మ్. అంటే మనం కట్టే ట్యాక్స్‌లో నుంచి 3% ఖర్చయితుంది. హ్మ్. ఆ 3% ఎంతో చెప్పండి సార్ మన వాళ్ళకి అది అర్థం గాక ఆ! 3% అంటే ఎంతో అనుకుంటున్నారు. ఆ నెంబర్ చెప్పండి సార్ ఒకసారి. దాదాపుగా మన $4 ట్రిలియన్ మన ఇండియా యొక్క జీడీపీ అని చెప్తారు గదా! $4 ట్రిలియన్ అంటే దాదాపుగా 332 ట్రిలియన్స్ అనమాట. అంటే 332 లక్షల కోట్లు. అందులో 3% అని యేసుకుంటే దాదాపు 9.9 అంటే 9,00,000 కోట్ల రూపాయలు. ఫర్ ఎగ్జాంపుల్ జీడీపీలో అంత పోతుంది. సో, ఇది ప్రపంచ బ్యాంక్ గూడా ఆ విధంగానే చెప్పింది. ఈ డెవలపింగ్ కంట్రీస్‌లోనే అవగాహన లేక ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇది కొంత అవగాహన పెంచినట్లయితే తప్పకుండా యాక్సిడెంట్స్ రేటు అండ్ యాక్సిడెంట్ అయినా గూడా ప్రాణాలను కాపాడుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో, అది అంటే నష్టాన్ని పూరించలేం గూడా. ఒకటేదేమో ఆర్థికంగా ఫైనాన్షియల్‌గా చెప్పేటువంటి అంశము. రెండోదేంటంటే ఒక కుటుంబానికి ఒక కుటుంబ పెద్ద గాని, లేకపోతే కొడుకు గాని, కూతురు గాని వారి యొక్క ప్రాణం పోయినప్పుడు ఏదైనా ఇవ్వచ్చు గానీ, వి కెనాట్ రీప్లేస్ ఎ పర్సన్. సో, వి డోంట్ హావ్ రైట్ టు టర్మినేట్ ఎ పర్సన్స్ లైఫ్. దేవుడిచ్చినటువంటి వయస్సును అర్ధాంతరంగా మనం ముగించడానికి ఎవరికీ అధికారం లేదు. చూసారా? జీడీపీలో 3% అంటే ఎంతో అనుకుంటున్నారేమో. 4,00,000 కోట్లలో 3% అంటే మన సొమ్మే మన కోసం దండిగా ఖర్చు పెట్టాల్సొస్తుంది. అది కూడా ఏదో క్యాన్సర్‌కో, లేదా ఎయిడ్స్‌కో, లేదా మలేరియా నివారణకో, టీబీ నివారణకో పెడితే అది నేచర్ నుంచి వచ్చే జబ్బులనుకోవచ్చు. మన దరిద్రం కొద్దీ మనము రూల్స్ ఫాలో కాకుండా మనం సూసైడ్ బాంబర్స్ అంటున్నారు సారు.
మనం హెల్మెట్ లేకుండా ప్రయాణించడము, మనమే రూల్స్ దాటి ఎవడో నడుచుకుంటూ పోయే వాళ్ళని గుద్ది చంపేయడము, ఇట్లాంటివన్నీ చేస్తుంటే మనం సూసైడ్ బాంబర్స్. అంటే అక్కడ ఇక్కడ అవసరం లే. నిర్లక్ష్యంగా బిహేవ్ చేసే ప్రతి ఒక్కరు సూసైడ్ బాంబర్స్ అని సార్ క్లియర్‌గా చెప్తున్నాడు. కాబట్టి అవేర్‌నెస్ చూడండి. 2024లో 1,70,000 మంది, 2023లో 1,65,000 మంది యాక్సిడెంటల్‌లో చనిపోతున్నారంటే నిర్లక్ష్యమే, ఒట్టి నిర్లక్ష్యమే. ప్లస్ పోయేటప్పుడు స్పీడ్ ఎక్కువ పోద్దండి. సార్ ఇంకా డెప్త్‌లో చెప్తాడు. కొన్నిసార్లు స్టాటిస్టిక్స్ వినండి. నేను చెప్పి నాకు చెప్తే భయపడినా నేను. సో, ఆ స్టాటిస్టిక్స్ ఒకసారి మన వ్యూయర్స్‌కి చెప్పండి సార్. 2024 పోలీస్ రిపోర్ట్ ప్రకారము 1,56,00,000 కేసెస్ తెలంగాణలో ట్రాఫిక్ వయలేషన్స్ జరగటం వల్ల 535 కోట్ల రూపాయల జరిమానా వేసినట్లు రిపోర్ట్స్ చూసాం మనం. దాంట్లో దాదాపుగా 78,96,000 మంది హెల్మెట్ ధరించలేదు. తర్వాత 7,15,000 మందేమో ఓవర్ స్పీడింగ్. ఇక్కడ 80 కంటే ఎక్కువ పోకూడదంటే 120 పోతారు. దట్ ఈజ్ ఓవర్ స్పీడింగ్ అనమాట. ట్రిపుల్ రైడింగ్. అరే! ఒక బైక్ మీద ఇద్దరు వెళ్ళాలి. ముగ్గురు, నలుగురు వెళ్తే అదేమన్నా ఆటోనా? ఆటోలో నలుగురు వెళ్ళాలంటే 20 మంది కూర్చుంటారు. దట్ ఈజ్ అట్లా ఓవర్‌లోడింగ్ అనమాట. రాంగ్ సైడ్ డ్రైవింగ్. 9,47,000 మంది ఎడమ నుంచి పోవాలంటే కుడి నుంచి పోతారు. సో, దట్ ఈజ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్. సో, దాని తర్వాత 1,96,000 మంది సెల్ ఫోన్ డ్రైవింగ్. తర్వాత 2,08,130 మందేమో రెడ్ లైట్ జంపింగ్ అనమాట. ఈ విధంగా కేసెస్ చూస్తే భయానకంగా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ప్రజలలోకి తీసుకొని వెళ్ళి మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మొదలే రోడ్స్ మనకు వెడల్పు చాలా తక్కువ. తర్వాత నంబర్ ఆఫ్ వెహికల్స్ చాలా ఎక్కువ. సో, తర్వాత పబ్లిక్కు రోడ్ సెన్స్ చాలా తక్కువ. ఇన్ని పరిస్థితుల మధ్యన ఇంత అడ్డగోలుగా మనం డ్రైవ్ చేసినట్లయితే మనకు మనం నష్టం కలిగించడమే కాకుండా అండ్ అమాయకులైనటువంటి పాదచారులకు కూడా నష్టం కలిగించిన వాళ్ళం అవుతున్నాం. ఆ పరిస్థితుల్లో డైలాగ్ ఉంది చూడండి. నేను చేసింది చాలా చిన్న తప్పు కదా అన్నట్టు. రేయ్! చిన్న చిన్న తప్పులు కలిస్తే ఎంత పెద్ద తప్పులైనా చూసారా అన్నట్టు సార్ చెప్పే స్టాటిస్టిక్స్ చూస్తే 1,70,000 మంది హెల్మెట్ లేకుండా పోతున్నారు. 2,00,000 మంది సిగ్నల్ జంప్ చేసిపోతున్నారు. సో, ఈ స్టాటిస్టిక్స్ అన్నీ చూస్తే పల్లెల్లో కూడా హైవేలో అలా వచ్చేసి సడన్గా లెఫ్ట్‌కి తిరుక్కోవడం, సడన్గా రైట్‌కి తిరుక్కోవడం, ఇవన్నీ కూడా చూస్తుంటే అవేర్‌నెస్ తీసుకురావాలని సార్ వాళ్ళందరూ ఒక పెద్ద టీమ్ అయి కృషి చేస్తున్నారు. సో, వారి కృషికి మనం ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వాలి. మనం అవేర్‌నెస్ తీసుకురావాలి. ఇది మన జీవితం. ఇప్పుడు ఎయిడ్స్ వస్తుందంటే ఒక ఒక ప్రివెన్షన్ మార్గం ఉంది. ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుందంటే ప్రివెన్షన్ మార్గం లేకుండా పోయింది. మనం ఇంటికి వస్తామో లేదో మన ఇంట్లో వాళ్ళు ఎదురు చూసే ఒక సందర్భంలాగా అనిపించిందనమాట సార్ చెప్పే స్టాటిస్టిక్స్ చూస్తే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మా మామకు ఒక ఆయనకు ముగ్గురు పిల్లలు 10th క్లాస్ పిల్లలు బైక్ వేసుకొని వచ్చి గుద్దితే ఆయనకు సర్జరీ జరగడానికి 6,00,000 ఖర్చయితే రికవర్ కావడానికి 2 ఏళ్ళు పట్టింది. ఆ లోపల ఫ్యామిలీ పడిన స్ట్రెస్ అది మాటల్లో చెప్పలేనిది. ఇట్లాంటివన్నీ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో, సార్ చెప్పే స్టాటిస్టిక్స్ అన్నీ జాగ్రత్తగా మళ్ళీ ఈ వీడియో చూసి తెలుసుకోండి, గమనించండి. మన జీవితం ఎంత విలువైందో కనుక్కోవడానికి ప్రయత్నించండి. మీరు ఖచ్చితంగా అవేర్‌నెస్ తీసుకురావడానికి ఈ వీడియోను షేర్ చేస్తూ, మీరు కూడా అందరికీ చెప్తూ సెల్ ఫోన్ డ్రైవింగ్ ముఖ్యంగా అతి ముఖ్యమైన దరిద్రం ఏంటంటే ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ డ్రైవింగ్. రెండో అతి ముఖ్యమైన దరిద్రం ఏంటంటే అంతే కదా సార్ సెల్ ఫోన్ డ్రైవింగ్. సిగ్నల్ జంపింగ్. రెండో అతి ముఖ్యమైన దరిద్రం ఏంటంటే సిగ్నల్ జంపింగ్. మూడో దరిద్రం ఏంటంటే మందు తాగి బండేసుకొని వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళు తాగి చస్తుంటారు. నార్మల్‌గా ఎవడో తెలియని మనిషి రోడ్డు పక్కన పోతుంటే కూడా గుద్ది చంపేస్తున్నారు. సో, ఇట్లాంటివన్నీ కూడా అరికట్టండి. మనిషి ప్రాణాలు చాలా విలువైనటివి. ఒక యాక్సిడెంట్ అయితే వాడికి 2, 3 సర్జరీలయి 10, 15 లక్షలు ఖర్చయితది. సో, ఇంత పెద్ద భయంకరమైన ఖర్చులు మనం పెట్టించడం అవసరమా? ఓకే. సరేనా? సార్‌తో ఇంకా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా తీసుకుందాం. సార్ పెరుగుతున్న కాంపిటీషన్‌లో పిల్లల్ని రాచరంపాన పెడుతున్నాం. ఒక రకంగా మనము తప్పట్లేదు. కాంపిటీషన్‌కి తగ్గట్టుగా వాళ్ళని ప్రిపేర్ చేయకపోతే వాళ్ళు ఫ్యూచర్‌లో బాగుపడరన్న టెన్షన్ ఏదో ఒకటి మనకు పేరెంట్స్‌కైతే ఉంది. కాకపోతే దాన్ని అధిగమిస్తూ పిల్లల్ని మంచి దారిలో పెట్టడానికి మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారు? అదొకటి చెప్పండి సార్ మా వ్యూయర్స్. అంటే బాగా అభివృద్ధి చెందిన దేశాలకు మనకు తేడా ఏందంటే, అందరి పిల్లలకు ఒకే రకమైనటువంటి ఐక్యూ ఉండదు. అందరి పిల్లలకు ఒకే రకమైనటువంటి అభిరుచి ఉండదు. ముఖ్యంగా తల్లిదండ్రులకు ఉన్నటువంటి అభిరుచి పిల్లలకు ఉండొచ్చు. తాతయ్యలకు, అమ్మమ్మలకు ఉన్నటువంటి అభిరుచి పిల్లలకు లేకపోయి ఉండొచ్చు. సో, ఒకటేందంటే వారి అభిరుచి ఏ రంగంలో ఉంది? ఆర్ట్స్‌లో ఉందా? లాలో ఉందా? లేకపోతే ఇంజినీరింగ్‌లో ఉందా? మెడికల్‌గా ఉందా? రచయితగా ఉందా? లేకపోతే పైలట్‌గా ఉందా? సో, కొంత 9వ తరగతి, 10వ తరగతి వచ్చినప్పుడు అంతవరకు ఏంటంటే ఏ సబ్జెక్ట్ చదివితే ఆ సబ్జెక్ట్‌లో వాళ్ళను
ఉత్తములుగా తీర్చిదిద్దడం చాలా మంచిది. పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది. దాంట్లో తప్పు లేదు. కానీ దాంట్లో ఏం ఫన్ లేకుండా, ఆటపాట లేకుండా కేవలం చదివే అంటే ఆర్ట్స్ లేకపోతే అంటే లైవ్లీహుడ్ ఉంటుంది కానీ లైఫ్ ఉండదు. సో, లైవ్లీహుడ్‌తో పాటుగా లైఫ్ ఉండాలంటే తప్పనిసరిగా వాళ్ళకి ఏదైనా ఒక ఆర్ట్స్‌లో, ఓ పెయింటింగ్‌లో, ఓ డ్రాయింగ్‌లో, ఓ క్రికెట్‌లో, లేకపోతే ఓ బ్యాడ్మింటన్‌లో, ఓ ఫుట్‌బాల్ ఏదైనా గేమ్ తప్పనిసరిగా జిమ్‌కి పోవటమో, పిల్లలను చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. 1 అవర్ తప్పనిసరిగా స్పోర్ట్స్‌లో. సో, అప్పుడు ఫిజికల్‌గా బా బావుంటారు. తర్వాత మెంటల్‌గా కూడా బాగుండేటువంటి అవకాశం ఉంది. రెండవదేంటంటే ప్రపంచవ్యాప్తంగా గూడా 8దో తరగతి నుంచి ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటారు. వంట చేయడం కూడా ఓ స్కిల్లే. డ్రైవింగ్ చేయడం అంటే సరే 18 ఇయర్స్ కావాలి. డ్రైవింగ్ చేయడం ఓ స్కిల్లే. కార్పెంటరీ ఓ స్కిల్లే. ఐటీలో ఎన్నో ఇప్పుడు ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్, ఐటీ సర్వీసెస్ వచ్చినాయి. ఇప్పుడు బీఏ అన్నా చదవని, ఎంఏ అన్నా చదవని, ఏదైనా చదవని తప్పనిసరిగా ఒక స్కిల్ వస్తుంది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో చూస్తే 46% మంది వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉంది. సో, సౌత్ కొరియాలో చూస్తే 40% వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉంది. చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ వస్తది. అంటే హైయర్ ఎడ్యుకేషన్ మీన్స్ స్కిల్ లేకపోవటం కాదు. ఇండియాలో ఏందంటే ఎక్కువ చదివితే ఎక్కువగా నిరుద్యోగత ఉంది. అస్సలు చదవనోళ్ళకు సరే వారికి ఒక సంపాదన పర్ డే తక్కువున్నప్పటికి కూడా నిరుద్యోగిత లేదు. అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది చదువుకుంటే వస్తుంది. వేరే దేశాల్లో చదువుకుంటే ఉద్యోగం వస్తది. మన దగ్గర చదువుకుంటే ఉద్యోగం చేయట్లేదా? లేకపోతే ఉద్యోగం రావటం లేదా మనకు? మనం చదువుతున్నటువంటి ఉన్నత చదువు నిజంగా అంత ఉన్నతమైంది కాదా? లేకపోతే అవసరమైంది కాదా? కొంచెం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటోది పనంటే, స్కిల్ అంటే చిన్న చూపు చూడాల్సినటువంటి అవసరం లేదు. భారతదేశంలో 15,00,000 మంది ఇంజినీర్స్ ఉంటే, 13,00,000 మంది ఐటీఐలో చేరుతున్నారు. అండ్ 9,00,000 మందే పాలిటెక్నిక్‌కి చేరుతున్నారు. పాలిటెక్నిక్ ఉన్నోళ్ళు మళ్ళీ 90% ఇంజినీరింగ్‌కి వెళ్తారు. సో, ఐడియల్‌గా ఏందంటే ఒక డాక్టర్ ఉంటే 5 లేక 10 మంది నర్సులుండాలి. కానీ ఒక ఇంజినీర్ ఉంటే ఓ 10 మంది వర్క్ తెలిసినటువంటి వాళ్ళుండాలి. ఐటీఐ టైపు ఏ దేశంలో అయినా. కానీ ఇంజినీర్స్ ఎక్కువ, ఐటీఐలు తక్కువగా ఉన్నారు. మరి ఉద్యోగాలు దొరకటం లేదు. ఆ ఇంజినీర్స్‌లో కూడా సో, అందరూ పొలోమని ఇంజినీరింగ్ కాలేజీలో వాళ్ళ యాప్టిట్యూడ్ చూడకుండా, ఆ కాలేజీ యొక్క స్టాండర్డ్స్ చూడకుండా, వీళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్, యాస్పిరేషన్స్ చూడకుండా పంపియటం వల్ల చదువనైతే చదువుతున్నారు ఎక్కువ మంది డొనేషన్స్ కట్టి. కానీ కొంచెం ఎంప్లాయబిలిటీలో ప్రాబ్లమ్ వస్తుంది మళ్ళీ. కాబట్టి ఏ ఎవరికి ఏ ఆసక్తి ఉందో ఆ రంగంలోకి వెళ్ళి ఉన్నతంగా అంటే మెరిట్‌లో పాస్ అయితే ప్రపంచవ్యాప్తంగా ఏంటంటే ఇండియాకున్న అడ్వాంటేజ్ ఇంకొక 33 ఏళ్ల వరకు మనం యంగెస్ట్ నేషన్. అంటే జనాభాలో మన యావరేజ్ 29 ఏళ్ళు ఇండియాది. సో, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో యావరేజ్ 40, 50 సంవత్సరాలు. జపాన్‌లో ఉందనుకో 90, 100, 120 ఏళ్ళు కూడా బతుకుతారు. వాళ్ళు ఇప్పుడు పిల్లల్ని కనటం లేదు. సో, అదంతా కొంచెం వృద్ధతరం ఎక్కువగా ఉంది. వారికి సర్వీసెస్ చాలా అవసరం. బెడ్ సైడ్ పేషెంట్ అసిస్టెంట్స్ గానీ, నర్సింగ్ గానీ, ఇంజినీరింగ్ గానీ, డాక్టర్ గానీ, డ్రైవర్ గానీ రకరకాల అవసరాలున్నాయి. సో, అక్కడేంటంటే ఉద్యోగాలకు అవకాశాలున్నాయి. సో, మనం ఆ లాంగ్వేజ్‌లు నేర్చుకోవాలి మరి. మనం నేర్చుకున్నటువంటి లాంగ్వేజ్‌తో పాటుగా ఓ జపానీస్ లాంగ్వేజ్ గానీ, జర్మనీ లాంగ్వేజ్ గానీ, ఇంగ్లీష్‌లో పర్ఫెక్ట్‌గా కావటం గానీ చేస్తే ప్రపంచంలో హైయెస్ట్‌గా 160,00,00,000 మంది ఇంగ్లీష్ మాట్లాడతారు. 120,00,00,000 మంది చైనీస్ మాట్లాడతారు. 60,00,00,000 మంది హిందీ మాట్లాడతారు. ఫోర్త్ లాంగ్వేజ్ స్పానిష్. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఓన్లీ కుకింగ్, హోటల్ మేనేజ్మెంట్ చేసావు. ఒక స్పానిష్ లాంగ్వేజ్ నేర్చుకున్నావు అనుకోండి. ఒక 20 కంట్రీలలో ఉద్యోగం దొరికేటువంటి అవకాశం ఉంది. అది కూడా ఒక స్కిల్. ఒక 3 నెలలు కష్టపడితే లాంగ్వేజ్ వస్తది. సో, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇదే చదువుతాను అంటే అట్లా కాదు. ఇప్పుడు గ్లోబల్ వర్క్ ఫోర్స్ అంటే బ్రిటిష్ వాళ్ళేంటంటే వాళ్ళు దుర్బుద్ధితో మందుగుండు సామగ్రితో, తుపాకులతో ఈ భారతదేశంలో అంటే ఎన్నో దేశాలను వాళ్ళు జయించారు. ఇప్పుడు భారతదేశము తన చదువుతో, తన యొక్క నేర్పరితనంతో, తన యొక్క ఇంటెలెక్ట్‌తో ప్రపంచాన్ని జయించొచ్చు. సో, గ్లోబల్ వర్క్ ఫోర్స్ తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో వాళ్ళకు ధనం ఉంది, అంతా ఉంది గానీ వృద్ధులు ఎక్కువగా ఉన్నారు. సో, వాళ్ళకి సర్వీసెస్ అవసరం అయితాయి. ఆ సర్వీసెస్ యంగ్‌స్టర్సే ఇవ్వగలరు. మన దేశంలో యంగ్‌స్టర్స్ ఉన్నారు. కానీ స్కిల్స్ లేవు. సింపుల్ ఈ స్కిల్స్ నైపుణ్యత పెంచితే కొంచెం లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా పోయి మనం బ్రతకొచ్చు. అండ్ మానవాళికి సేవ చేసినటువంటి వాళ్ళం కూడా అవుతాం. మన యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఏ ఊర్లో ఉన్న వాళ్ళు వాళ్ళే, ఏ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఆ రాష్ట్రమే అట్లా అంటే కుదరదు. సో, ఒక గ్లోబ్‌ను ఒక విలేజ్‌గా భావించి మనకు అవసరమైనటువంటి స్కిల్ సెట్స్‌ను అక్వైర్ చేసుకున్నట్టయితే అన్‌ఎంప్లాయ్‌మెంట్ ప్రాబ్లమ్ అస్సలే లేదు. సార్ చాలా అద్భుతంగా చెప్పారు. ఓన్లీ ఒక లెవెల్‌లోనే ఎడ్యుకేషన్ కాకుండా మల్టిపుల్ స్కిల్స్ కూడా ఉండాలి. మల్టిపుల్ లాంగ్వేజెస్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ నేర్చుకోవడం వల్ల సార్ చెప్తున్నట్టు ఇండియాలో చదువుకుంటే నిరుద్యోగత పెరిగినట్టు
ఎందుకు పెరుగుతుందంటే మనం ఒక మూస పాత్రలోనే పెరుగుతున్నాం. సో అది కాకుండా స్కిల్స్ డెవలప్ చేసుకుంటూ మన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చేదానికి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎంకరేజ్ చేస్తూ మనము ముందుకు వెళ్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యూ హ్యావ్ గివెన్ వెరీ నైస్ ఇన్ఫర్మేషన్ టు అవర్ ఆడియన్స్. సార్ ఇంకొక డౌట్ సార్, మన వాళ్ళు ఇంతగా చదువుతున్నారు కదా, ఉద్యోగాలు ఎందుకు సార్ ఎక్కువ రావడం లేదు? సో ఒక వ్యక్తి రింగ్ పడిపోతుంది, ఉంగరం పడిపోతే వెతుకుతూ ఉంటాడు. సో ఆయన వెతుకుతూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి, ఇంకొక ఫ్రెండ్ వచ్చి అడుగుతాడు, ఏంటి ఏమైందంటే ఉంగరం పడిపోయిందని. అందుకనే వెతుకుతున్నాడు. ఎక్కడ పడిపోయిందంటే ఆ చీకట్లో పడిపోయింది అంటాడు. మరి చీకట్లో పడిపోతే ఇక్కడ ఎందుకు పెడుతున్నావు అంటే అక్కడ లైట్లకి అవుతాయి అంటాడు. అంటే ఉంగరం పడిపోయిన దగ్గర లైట్ లేదు కాబట్టి లైట్ ఉన్న దగ్గర వెతికితే ఉంగరం ఎట్లా దొరుకుతుంది? అట్లాగే జాబ్ ఉన్న దగ్గరికి మనం వెళ్ళాలి. జాబ్ దేంట్లో వస్తుందో అది చదువుకోవాలి. మనం చదివాం కాబట్టి ఆ జాబే రావాలని, మన ఊర్లోనే జాబ్ రావాలని అనుకోవటం వల్ల జాబ్ రావటం లేదు. జాబ్ లేక కాదు, జాబ్ ఉన్న కాడికి మనం పోవాలి. జాబ్ ఏం చదివితే జాబ్ వస్తుందో అది చదవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, మన సారు మన అనంతపురం జిల్లా కలెక్టర్గా పనిచేశారు. సో సార్ ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో యాక్సిడెంట్ల పట్ల అవగాహన రావాలి, విద్య పట్ల అవగాహన రావాలి, మనం నేర్చుకునే స్కిల్స్ పట్ల అవగాహన రావాలి. ఇన్ని సమస్యలు ఉన్నాయి మన వైపు నుంచి, అవి మనమే రెక్టిఫై చేసుకోవాలి. మనం తప్ప ఎవరు మన కోసం గవర్నమెంట్ పని చేయాలని వెయిట్ చేయడం కాదు. మనమే గవర్నమెంట్కి హెల్ప్ చేసే విధంగా మనమే స్కిల్స్ అన్ని డెవలప్ చేసుకుంటూ మనమే ఒక సోర్స్ ఆఫ్ జాబ్ లాగా వాళ్ళకి కనపడాలన్నమాట. ఆ అబ్బాయి దగ్గర ఆ స్కిల్ ఉంది, అది ఉపయోగపడుతుంది, ఆ జాబ్ ఇవ్వండి అన్నట్టు తయారైతే చాలా బాగుంటుందని చెప్తున్నారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా ఆడియన్స్కి ఒకసారి విష్ చేయండి సార్. అబ్బా టీవీ ఆడియన్స్ అందరికీ శుభాభినందనలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.